నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుల ఆశలు చిగురించేలా, వారి ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది. ఈ రోజు ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నేలతల్లి స్పెషల్ ఫోకస్. పర్యావరణంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో నేల స్వభావం పూర్తిగా మారిపోతోంది. పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో పూర్వమున్న నేలను ఎలా తిరిగి రక్షించుకోవాలన్న అంశాలపై ప్రకృతి వ్యవసాయ అధికారి సత్యనారాయణ గారు ఏమంటున్నారు చూద్దాం. రసాయనాలతో ధరని మాత్రం చిత్రవత్ చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా నేల మాత్రం మోడుబారిపోతున్నది. ఈరోజు ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా అసలు ప్రస్తుతం మన నేలలు ఎలా ఉన్నాయి, పూర్వం ఎలా ఉండేది, అంటే మన పూర్వీకులు ఏ విధంగా నేలను సంరక్షించారు, ఇప్పుడు నేలను సంరక్షించడానికి ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయంపై మళ్లించాలని చెప్పేసి ప్రత్యేకంగా దానికి ఒక డిపార్ట్మెంట్ను కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అసలు నేల పరిస్థితి ఏమిటి, గతంకి ఇప్పటికి వీళ్ళు వచ్చాక ఈ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ నేలల పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న అంశాన్ని మన దగ్గర శ్రీకాకుళం డిపిఎం సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలోకి ఇప్పటికి నేలల పరిస్థితి ఏమిటి, నేలలు ఇలాగ అవ్వడానికి గల కారణాలు ఏమిటి, ఇప్పుడు రాబోయే రోజుల్లో రైతులు ఏ విధంగా నేలను సంరక్షించాలి అన్న అంశాన్ని ఒకసారి తెలపండి సార్. రైతు నేల దినోత్సవములో భాగంగా మనకి గతంలో హరిత విప్లవం రాకముందు పొలాలు ఒక రకంగా ఉన్నాయి, హరిత విప్లవం వచ్చాక పొలాలు ఒక రకంగా ఉంటున్నాయి. సాయిల్ అంటే గ్రీన్ రెవల్యూషన్ 1960స్లో వస్తే అంతకుముందు ఎక్కడ నేల చూసుకున్నా ఉదజన సూచిక కానీ, ఆమ్లత్వం కానీ, క్షారత్వం కానీ తటస్థంగా ఉండేది. ఎక్కడ కూడా గాఢత ఉండేది కాదు. పొలాల మొత్తం పంట పొలాల్లో నిండా సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉండేది. సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉండడం వలన మనకి ఏమవుతుంది, నీటిని సంరక్షించే కెపాసిటీ దానికి ఎక్కువ ఆ పొలంకి నేలకి ఉండేది. అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేది సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉండడం వలన. దానివలన ఏమయ్యేది, అడపాదడప వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉండి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వలన మొక్కలు లేదా చెట్లు, వృక్షాలు అవ్వచ్చు, హార్టికల్చర్ తోటలు అవ్వచ్చు, పంట పొలాలు అవ్వచ్చు, ఏకవార్షికాలు అవ్వచ్చు, ఇవి బెట్టను తట్టుకునే శక్తి పెరిగేది. ఎందుకు, రెసిడ్యువల్ మాయిశ్చర్తో కొంత అవి నెట్టుకొచ్చాయి. ఆ రకంగా పంట అనేది గ్యారంటీ ఉండేది. కానీ 1960 దశకం తర్వాత మనకి హరిత విప్లవం యొక్క ప్రధాన ఎఫెక్ట్ ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకం ఇంట్రడ్యూస్ జరిగింది భారతదేశంలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకం చాలా ఎక్కువ జరుగుతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల ప్రధానంగా దిగుబడులు అయితే ఇబ్బడముబ్బడగా పెరిగాయి. కానీ అది పాజిటివ్ సైడ్ అయితే, నెగిటివ్ సైడు సాయిల్ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. సాయిల్ ఆరోగ్యం ఎలా చెడిపోయిందంటే, ఇప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ కొన్ని దశాబ్దాలుగా విచక్షణారహితంగా వాడటం వలన భూమిలో ఉన్న ఆ కెమికల్లో మెయిన్ పోషకం కాకుండా ఇంకా ఉండే క్యారియర్ మెటీరియల్స్, అవశేషాలు లేయర్స్గా కూరుకుపోయి ఉదజన సూతిగా పెరిగిపోవడం కానీ, చౌడు తేరిపోవడం కానీ, ఆమ్ల గుణాలు పెరిగిపోవడం కానీ ఎక్కువ జరిగిపోయి సేంద్రియ కార్బనం పూర్తిగా తగ్గిపోయింది. అది కూడా ఎందుకు తగ్గిపోయింది సేంద్రియ కార్బనం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వలన సేంద్రియ కార్బనం పెంచే సేంద్రియ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించారు. పూర్వం మనము గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళం. అంటే ప్రతి రైతుకి పాడి సంపద ఎక్కువగా ఉండేది. పాడి సంపద వల్ల వచ్చే ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ ఒక పెంటల్లో కంపోస్ట్ పిట్లు తయారు చేసుకొని ఒక పంట అయిపోయినప్పుడే రెండవ పంట వేసే ముందు దాన్ని అంతా డంప్ చేసేవాళ్ళు వరి పొలాల్లో, అది ఏ పంట అయినప్పటికీ. అలాగే ఇంకా చెరువులు వేసవికాలంలో ఎండినప్పుడు చెరువుల్లో ఉన్న ఆ మెత్తని మట్టి, దాన్నే కావు మట్టి అంటారు, దాంట్లో చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. భూమిని తటస్థపరిచే లక్షణాలు గలది ఎక్కువ. దాన్ని కూడా రైతులు ఎడ్ల బల్లలతో వేసవికాలం అంతా పొలాలకు పెరిగేవాళ్ళు. అలాగే
గొర్రెలు మేకలు సంపద ఎక్కువ ఉంటే దాన్ని మందలుగా పొలాల్లో వేసుకునేవాళ్ళు. ఆ గొర్రె మందలు మేక మందలు వేయడం వల్ల వాటి యొక్క లిట్టరుతో పాటు వాటి వెంట్రుకలను కూడా దాంట్లో వేయడం వల్ల హయ్యెస్ట్ భాస్వరం కంటెంట్ ఎక్కువగా పెరిగి మనం బయట కెమికల్స్ మీద ఆధారపడకుండానే పంటలు పండేవి. సో ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత ఏమైంది, ఈ విధానాలన్నిటికీ రైతులు తిలోదకాలు ఇచ్చారు. ఎందుకంటే పంట వేగంగా పెరగడానికి కావాల్సిన మూలకాలు సింపుల్గా ఒక బస్తా యూరియానో బస్తా డిఏపో లేదా ఒక బస్తా కాంప్లెక్స్ వేయడం వల్ల దానికి దొరికిపోతుంది. రైతుకి అది చాలా ఈజీ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ కెమికల్స్ ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయి అనర్థాలు జరగడం మొదలెట్టి సేంద్రియ పదార్థం తగ్గిపోయి ఆ రకంగా సాయిల్ టెక్చర్ పోయింది. ఇంకో ప్రధాన మైనస్ ఏంటంటే సేంద్రియ పదార్థం తగ్గిపోతే పొలాల్లో నేలలో మొక్క మొదట్లో ఉండే మొక్కలకు మేలు చేసే సూక్ష్మ క్రిములు మైక్రోబ్స్ అంటాం. రకరకాల మైక్రోబ్స్ కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. అవన్నీ మొక్కకి సహజంగా పెరగడానికి, అలాగే వానపాములు కూడా ఉంటాయి. భూమి పొరల్లో భూమిని గుల్లబారు చేసే ఈ కెమికల్స్ విపరీతంగా పెరగడం వల్ల అవి కూడా పొలాల నుంచి పాడైపోయాయి. ఆ రకంగా సాయిల్ని, పంట పొలాలని మనమే చేజేతుల డిజర్ట్ కింద మార్చుకుంటున్నాం. ఒకప్పుడు ఒక బస్తా యూరియా వేస్తే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన మొదటి దశలో 10 బస్తాల వరకు ఎక్స్ట్రా దిగుబడి వచ్చేది దాని పొటెన్షియల్తో పోల్చుకుంటే. ఇప్పుడు ఏమవుతుంది, ఒక బస్తా వేస్తే 2 బస్తాల వరకే రెస్పాన్స్ వస్తుంది. అందుకు రైతాంగం ఏం చేస్తున్నారు, ఒక బస్తా బదులు 2 బదులు 3 అలా విచక్షణ రహితంగా ఎంత కాలంతో వాడుతున్నారు. సో ఇవన్నీ అనర్థాలు. అయితే ఈ అనర్థాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది. ప్రకృతి సహజ వ్యవసాయంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తోన్న PMDS విధానం అంటే ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం చేసే విధానాలు అంటే భూమిని కరెక్ట్ చేసే మెథడ్స్ అన్నీ ఫాలో అవుతున్నాం. ఈ సాయిల్ని కరెక్షన్ మెథడ్స్లో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే ఖరీఫ్ సీజన్కి ముందు నుంచే మొదలు పెడతాం. ఖరీఫ్ సీజన్కి ముందు PMDS అనే ఒక విధానాన్ని మనం ఆచరణలో పెడతాం. PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాం. వేసవ కాలంలో అంటే సమ్మర్ షవర్స్ నుంచి మొదలుపెట్టి జూన్ నుంచే మొదలుపెట్టి మార్చి నుంచే మొదలుపెట్టి నవధాన్యాలు ఒక 22 రకాలు గ్యాదర్ చేసి పొలంలో ఖరీఫ్కు ముందు మనం పొలంలో వెదజల్లుతాం. మనకి ఈ అలవాటు పచ్చి రొట్టె విత్తనాల ద్వారా మనకి వ్యవసాయ శాఖ కూడా ఇప్పుడు ఆచరణలో పెడుతుంది. బట్ ఒక్క పచ్చి రొట్టె విత్తనాల వలన జీవ వైవిధ్యం రావట్లేదు. కాబట్టి ప్రకృతి వ్యవసాయ విధానంలో దానికి మరొక 20 రకాలు కలుపుతున్నాం. అందులో కొన్ని రైతాంగానికి ఆర్థికంగా బలోపేతం చేసే రకాలు కూడా దాంట్లో కలుపుతున్నాం. దానివల్ల ఏమవుతుంది, ప్రధాన పంట వేసే ముందు ఈ రొడ్డ బాగా పెరుగుతుంది, బయోమాస్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దీన్ని పొలంలో క్రష్ చేసి ఖలీదు ఉండడం వలన పొలముకి సహజ సిద్ధంగా నత్రజని, భాస్వరం, అలాగే పొటాషు, అలాగే సెకండరీ మూలకాలైన కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, వీటితో పాటు సూక్ష్మ మూలకాలైన జింకు, బోరాను, ఐరన్, మాలిబ్నం ఇవన్నీ అందుబాటులో మొక్కకు వస్తున్నాయి. ఇలా కంటిన్యూస్గా ఒక 3 నుంచి 5 సంవత్సరాలు మనం PMDS వేస్తే ఖరీఫ్లో అదేమవుతుంది, సాయిల్లో ఖచ్చితంగా సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ పెరిగిపోతుంది. సేంద్రియ పదార్థం పెరిగి భూమి అంతా ఉదజన సూచిక కంట్రోల్లోకి వస్తుంది. ఎసిడిటీ తగ్గుతుంది, చౌడుబారుతనం తగ్గుతుంది, నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ పోతుంది. ముందు నేను చర్చించిన అన్ని బెనిఫిట్స్ సంభవిస్తున్నాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ PMDS విధానం ద్వారా సాయిల్ కరెక్ట్ చేసే విధానం చేస్తున్నాం. ఒక ఎకరాలో ఈ 32 రకాల 25 కేజీల నవధాన్యాల విత్తనాలు వేసుకోవడం వల్ల యావరేజ్గా ఒక 10 టన్నుల బయోమాస్ భూమిలో మనం కలిగి దున్నుతాం. బయట 10 టన్నుల బయోమాస్ కలిగి దున్నితే మనకి అది ఎంత వస్తుందంటే 50 కేజీల నత్రజని పొలంకి అందిస్తుంది. 50 కేజీల నత్రజని అంటే మనకి యూరియా రూపంలో గమనిస్తే ఒక 130 కేజీలతో సమానం అవుద్ది. అలాగే సల్ఫరు, భాస్వరం, పొటాష్ అన్నీ వివిధ రకాల్లో భూమికి యాడ్ అవుతుంటాయి. అలాగే ఇంకో రెండో విధానం ఏంటంటే మనం
ఖరీఫ్ అయిపోయిన తర్వాత ఖరీఫ్లో కూడా రసాయన ఎరువులకు బదులుగా మనం ఒకటి ఎకరాకు 400 కేజీల ఘనజీవామృతం అనే ఒక గో ఆధారిత ఎరువును వేస్తున్నాం. ఘనజీవామృతంలో ఏం చేస్తాం, ఆవు పేడ, ఆవు మూత్రం, కొంచెం శనగపిండి, బెల్లం, ఈ 4 పదార్థాలతో తయారు చేసి పొలంలో వేసుకుంటాం. అది ఎకరాకు 400 కేజీలు వేసుకుంటే వరి పొలంలో ఏ రకమైన రసాయనిక ఎరువు వాడవసరం లేదు. అలాగే మధ్యలో పైపోటుగా ద్రవజీవామృతం అనే ఎరువును వేసుకుంటాం. ద్రవజీవామృతం అది కూడా ఇది గో ఆధారిత వస్తువులను తయారు చేస్తుంది. అదంతా 100 లీటర్లలో కొలుస్తాం, ద్రవం రూపంలో ఉంటుంది. దాన్ని వేసుకోవడం వల్ల కూడా రసాయనిక ఎరువులు వాడకుండా భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడగలుగుతున్నాం. అలాగే మన భూమిని పాడు చేసే ఇంకో ప్రధానమైన కారణం ఏంటి, ఎరువులతో పాటు క్రిమి సంహారకాలు, పురుగు మందులు, కలుపు నాశనలు, తెగుళ్ళ మందులు, ఈ 3 రకాలు కూడా విపరీతంగా వాడుతున్నాం ఇప్పుడు విచక్షణ రహితంగా. దాని నుంచి మనకేం చేస్తున్నామంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో వాటి జోలికి వెళ్లకుండా కంప్లీట్గా జీవాధారిత బయో ప్రోడక్ట్స్, ఉదాహరణకి నీమాస్త్రం, వేప గింజల కషాయము, వేప ఆకుల కషాయము, అలాగే బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అనే రకరకాల ప్లాంట్ మెటీరియల్తో, చౌకగా దొరికే మెటీరియల్తో మనం రసాయనాలు కాదు బయో ప్రోడక్ట్స్ తయారు చేసి వాటిని ఆ తెగుళ్ళ నుంచి కూడా దూరంగా పంటను ఉంచగలుగుతున్నాం. కాబట్టి భూమిలో ఆ రసాయనాలు ఎక్యుములేట్ అయ్యే పరిస్థితి మరి రాదు. మనం వాడేవన్నీ భూమిలో అంటే జీర్ణమయ్యే రకాలే వాడతాం బయో ప్రోడక్ట్స్. కాబట్టి కెమికల్ వల్లగా ఇన్గ్రేడ్ అవ్వవు, ఇవి ఖచ్చితంగా డైజెస్ట్ అయిపోతాయి పొలంలో. సో కాబట్టి భూమిని ఆ రకంగా అన్ని విధాలా ప్రకృతి వ్యవసాయ విధానంలో కరెక్ట్ చేయగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ భూమి పరిస్థితి ఎలా ఉన్నదండి? భూమి పరిస్థితి ఇప్పుడుకున్న సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ చూసుకుంటే ఎక్కువ శాతం ఉదజన సూతిక 7 కంటే తక్కువ, తటస్థమంతా 7 ఉండాలి, ఉదజన సూతిక 7 కంటే తక్కువ ఉంటుంది. సాయిల్ ఆర్గానిక్ కార్బనము అది త్రూ అవుట్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా కావలసిన పారామీటర్స్ కంటే 50% కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఏదైతే సాయిల్ కండిషనర్గా ఉపయోగపడుతుందో, సాయిల్ హెల్త్ దేన్ని బట్టి బేస్ అయి ఉంటుందో అదే రిక్వైర్డ్ పారామీటర్ కంటే లెస్ దాన్ 50% ఉంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు? ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం టార్గెట్గా 1,01,000 ఆర్డిఎస్ ఇప్పుడు ఈ రబీ సీజన్లో వేయడానికి సిద్ధమయ్యాం. 1,01,000 యావరేజ్గా 79,000 మంది రైతుల్లో వేయడానికి నిర్ణయించుకున్నాం. ఇది పాత ఏపీసీఎన్ఎఫ్ పంచాయతీలు, అలాగే ప్రభుత్వం కొత్తగా లాంచ్ చేసిన ఎన్ఎంఎన్ఎఫ్ పంచాయతీల్లో కలిసి ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. దీన్ని ఈ రబీ సీజన్లోనే అచీవ్ అవుతాం. ఇది విన్నారు కదా సత్యనారాయణ గారు చెప్పింది. ప్రస్తుతం నేలల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నది. దాన్ని కరెక్ట్ చేయడానికి మా డిపార్ట్మెంట్ సాయశక్తిలో కృషి చేస్తున్నది. వాళ్ళ స్టాఫ్ కూడా క్షేత్రస్థాయిలో రైతులకి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళని మరలా మన పూర్వీకులు ఏ విధంగా మనం వ్యవసాయం చేసామో అందుబాటులో ఉండే వాటితోటే ఇప్పుడు వ్యవసాయం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో సత్యనారాయణ గారు నేలతల్లి దినోత్సవం సందర్భంగా ఈరోజు తాజా సమాచారం రైతుల కొరకు. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం. నేలలో సారం పెరగాలంటే పోషకాలు అవసరం. అలాంటి పోషకాల కోసం జీవామృతం, ఘన జీవామృతంతో పంటలను సమృద్ధిగా చేసుకోవడానికి అవకాశం ఉందని సేంద్రియ రైతు తన అనుభవాలను చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయం రాకమునుపునే మన పూర్వీకులు వ్యవసాయం చేసిన 1964-65 సంవత్సరాల క్రితం నుంచి కూడాను. సో భూమి బాగానే ఉండేది. కాకపోతే ఎప్పుడైతే 85, 86, 87 సంవత్సరాల నుంచి అందరూ ఎక్కువగా పంటలు పండిస్తామన్న ఆలోచనతో ఎక్కువ చేసి ఎరువులు వేయడం స్టార్ట్ చేస్తారండి భూమికి. ఈ ఎరువులు వేయడం వల్ల పొలం పూర్తి స్థాయిగా భూమి నేల గట్టిబారిపోయి అంతా సున్నంలా వేసి ఎరువుల వల్ల పూర్తి ఉన్న సూక్ష్మజీవులు అయితేనేమి, రైతు నేస్తమైనటువంటి వానపాములు అయితేనే అన్నీ చనిపోవడం జరిగింది. సో ఈరోజు తీసుకుంటే ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్ళుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుండడం వల్ల నేను చెప్తున్నాను, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇవాళ భూమి చాలా బాగుందండి. పాత మా తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు ఏ రకమైన పంట దినుసులు టేస్ట్గా ఉండేవో ఈరోజు కూడా అంతకంటే ఎక్కువ టేస్ట్ రావడం జరుగుతూ ఉందండి. ఎందుకంటే ఈ కెమికల్ స్థాయి తగ్గడం వల్ల
భూమి గుల్లబారి వానపాముల స్థాయి పెరిగి చక్కనటువంటి పోషకాలతో భూమి వస్తుందండి. ముఖ్యంగా నేల సారం పెరగడం అన్నది ఒకవైపు మా పద్ధతిలో అయితే ఘనజీవామృతం ఒక ప్రథమ కారణం అండి, రెండోది జీవామృతం ఒక రెండో కారణం అండి, మూడోది గత 3 ఏళ్ళగా మేము PMDS ప్రీమాన్ డ్రై సోయింగ్ ఈ పద్ధతిలో వెళుతున్నామండి. దీంట్లో 25 రకాల విత్తనాలు ఎకరాకి 25 కేజీలు వేసుకుంటే దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ కెమికల్ తీసుకున్నా, పూర్వీక రైతులు తీసుకున్నా, ఇవాళ మేము తీసుకున్నా కూడా NPK. మనకు కావాల్సినవన్నీ ఈ PMDSలో 54 రోజుల వరకు ఉంచుకొని దాన్ని కలిగి ఉంటే చక్కనైనటువంటి పోషకాలు భూమికి సరిపడవన్నీ అందుతాయండి. నేను అంటాను, నాకున్న ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. భూమిలో ఉన్నటువంటి కళ్ళ పోషకాలు, లవణ పోషకాలు అన్నీ, మెగ్నీషియం, కాల్షియం అన్నీ కూడా బోరాన్తో సహా అందుతాయండి. PMDS ఎఫెక్టివ్. నేను వేస్తున్నాను. మా తదుపరి డిపార్ట్మెంటు మా DPM గారు అయినటువంటి శ్రీ పూజారి సత్యనారాయణ గారు కూడా రావడం జరిగింది. నేను వేసుకున్నాను. ఇప్పుడు ఆ పొలంలో చూసుకుంటే 9 రకాల వ్యవసాయాలు ఉన్నాయండి. ఏది నువ్వు నేను అన్నట్టు ఉన్నాయి. ఏ వ్యవసాయంలో కూడా ఏ రకమైన ఎరువు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ అవసరమైనప్పుడు నియమాస్త్రము, దానిపైన గ్రీన్గా రావాలనుకునేసరికి జిల్లోలకు ద్రావణం చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇప్పుడు నేల ఇప్పుడు ఆ పాత పద్ధతుల్లో ఉన్నదా, లేకపోతే కొత్త పద్ధతులకి మారిందా లేదని చెప్పండి. పక్కాగా పాత పద్ధతిలో ఉంటూ ఈ తరంలో వ్యవసాయం చేయడానికి సరిపడినటువంటిది మా ప్రకృతి వ్యవసాయం ద్వారా నా భూమి తయారైందండి. చాలా బాగుంది. ఎలా అంటే ఇదే చెప్తున్నాం కదా, జీవామృతము, ఘనజీవామృతం, PMDS. భూమి నేలతో వెళ్తుంటే కనీసం ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడే కాదండి, ఈవెన్ 10 రోజులకు ఒకసారి నీరు పెట్టినప్పుడు కూడా భూమిలో వెళ్తుంటే కనీసం 2 ఇంచులు మన కాలు ఒత్తిడి కనిపిస్తుంది. ఎందుకంటే మెత్తబారి గుల్లబారి ఉంటుంది అనమాట. అంటే పూర్వం మనం రావడ భూమి అయితేనేమి, లేదా పాటి మట్టి అయితేనేమి, లేదా ఎర్రమట్టి అయితేనేమి, ఇసుకతో కూడుకున్న రేగడి ఏమైనా కూడా ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తారో వాళ్ళ భూమి నుంచి నడిచి వెళ్తేనే చక్కనటువంటి దిగడం స్టార్ట్ అవుతుంది. అలాగే వారం నుంచి 10 రోజులకు ఒక నీరు కూడా సరిపోతుందండి పైరుకైతే. ఇవాళ మనం రేపు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. రబీలో కూడా 10 రోజులకు నీరు పెడితే సరిపోతుందండి. ప్రకృతి వ్యవసాయం చేస్తే మాత్రం తదుపరి ఏది చేస్తే ఇంకా మరి దగ్గర నీళ్ళు పెట్టవలసి ఉంటుంది సార్. భూమి గుల్లబారి చక్కనటువంటి పొత్తుబారి ఉంటుందండి. ఈ దీంట్లో ఏ వ్యవసాయం నాటినా కూడా చక్కనటువంటి పోషకంతో ఎదుగుదల వస్తుంది సార్. అంటే ఇది దేని వల్ల వచ్చింది అంటారు? ఇది ప్రకృతి వ్యవసాయం వల్ల మాత్రమే వస్తుంది సార్. ప్రకృతి వ్యవసాయం. ఈ రకంగా కెమికల్ చేసేవాడికైతే ఇంత జిగుటుగా భూమి రాదు, ఇంత పొత్తుకున్నది కూడా భూమి. అంటే ఇప్పుడు కర్రతో దీన్ని జస్ట్ ఒక కర్రపులతో తవ్వితే ఇలా భూమి రావడం జరిగిందండి. ఇది బొరిగి కూడా తీసుకోలేదు, పార కూడా తీసుకోలేదు. ఇది ఎంతో చక్కగా మట్టిలా తయారై దీంట్లో ఏ మొక్క నాటినా కూడా పైరైతేనేమి, వరి నాట్లయితేనేమి, ఇతర ఫలకార వృక్షాలు కూడా అయినా కూడా చాలా బాగుంటాయి సార్. నా ప్రక్కన పొలం రసాయన పొలం చూడండి సార్ అందరూ లైవ్లో. ఇది రసాయనాలు చేసే నా పక్క రైతు భూమి అండి. దీన్ని చూసుకుంటే మొదట మీరు చూసిన మట్టి ఆ భూమిని చూస్తున్నారు. ఇది చూస్తే చాలా గట్టిగా అంతా ఏది వేసినా కూడా ఇలాగంటే గట్టి పారిపోతుంది అదండి. అదే దాన్ని తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేసిన భూమి అన్నది భూమిలో పిండితే అలాగ రాయిలా అవదనమాట. అదే ప్రకృతి వ్యవసాయం చేసింది అయితే చాలా మెత్తబారి వెంటనే మొక్క ఏది పెట్టినా కూడా వెంటనే ఆటుకొని ఎదుగుదలతో పాటు స్పీడ్గా మీదకి వస్తుందండి. మేము కుశారపుర గ్రామంలో ఎకరా పొలంలో పంటలు పండిస్తున్నాం, వరి వేసుకుంటున్నాం. తొలి మా తాత తండ్రుల తరాల్లో అయితే బాగా ఇచ్చేసారు, గత్తాలు అవన్నీ వేసి ఆవు పేడ, ఆవు మూత్రాలతో తయారు చేసి వేసేవారు. ఇప్పుడు రానున్న కాలంలో మా ఆయన వీళ్ళందరూ కలిపి రసాయనాలు అవి వాడడం వల్ల భూమి గట్టిగా మారిపోయింది. అందువల్ల ఇప్పుడు పంటలు బాగా పండట్లేదు. నేను 1 సంవత్సరం ముందు నుంచి ప్రకృతి వ్యవసాయంతో కలిపి పనిచేసి వాళ్ళు చెప్పినట్టు జీవామృతము, ఘనజీవామృతం అవన్నీ వేసి రసాయనాలు కాకుండా కషాయాలు వాడుతున్నాము. దానివల్ల భూమి బాగా గుల్లబారింది, భూసారం పెరిగింది. ఏ విత్తనం వేసినా మొలకలు బాగా వచ్చి పంటలు బాగా పండుతున్నాయి.
ఇప్పుడు అప్పటికి ఇప్పటికి నీకు ఖర్చు ఎంత అయింది? అప్పుడు బాగా ఖర్చు అయ్యేది, రసాయనాలు వాడడం వల్ల కెమికల్ మందులు అవి కొనాలంటే బాగా డబ్బులు ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే ఖర్చు ఏమీ లేదు, ఎందుకంటే మనకు ఆమూత్రం ద్వారాగా ఆవు పేడ ద్వారాగా వచ్చి ఇది ఆకులు అవన్నీ తెచ్చి మనం కషాయాలు చేసుకొని జీవామృతం చేసి వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఖర్చు బాగా తగ్గింది. నాకు ఇవి ప్రకృతి వ్యవసాయం బాగా నచ్చింది కూడా. అవును, మాకు ఒక 50 సెంట్లు భూమి ఉంది. పూర్వం మా తాతలు అమ్మమ్మలు వాడినప్పుడు పేడ మూత్రంతో కషాయాలు తయారు చేసి వాడేవారు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు, ఇప్పటికీ వాళ్ళు బాగుండేవారు. కానీ అలా తరాలు మారుతున్న కొద్దీ అది చేయడం కష్టమైపోయి మా తండ్రులు మా ఆయనలు గట్రా రసాయన వ్యవసాయం అని చేస్తున్నారు. అది చేయడం వల్ల మా ఆరోగ్యం పోతుంది, మా పిల్లల ఆరోగ్యం కూడా పోతుంది. ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న కొంతమంది రైతులు వచ్చి దీని గురించి మాకు తెలిపారు. ఆ ప్రకృతి వ్యవసాయం మొదటి నుంచి మేము చేస్తున్నాము. దుక్కు దున్నుకున్నప్పుడు PMDAC నవధాన్యాలు 18 రకాలు కలిపి జల్లాం. ఆ తర్వాత వరి చేసుకొని జీవామృతం, ఘనజీవామృతం ఇలాగ అన్ని ప్రకృతికి సంబంధించిన కషాయాలు, ద్రావణాలు వాడుతున్నాం. మాతో పాటు 4 రైతుల్ని కూడా దీనిలోకి ముందుకు వచ్చేటట్లు తోడ్పడుతున్నాం. ఇంతకు ముందు భూమి పగులు వచ్చేసి బీటలు వారిపోయింది. ఈ PMDAC నవధాన్యాలు అన్ని రకాలు వాడడం వల్ల భూమిని నేలని కప్పి ఉంచుతున్నాం కాబట్టి నిరంతరం పగులు అనేవి రాకుండా ఈ నేల తల్లి అనేది బాగుంటుంది. నేల సంరక్షణతోనే వ్యవసాయం అభివృద్ధి సాధ్యమని అగ్రి సైంటిస్టులు అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు నేల సంరక్షణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని రైతులు అంటున్నారు. ప్రతి మానవునికి ఉపయోగపడేది భూమి. భూమిని రక్షించుకుంటానే మానవాళి ఎంతో జాగ్రత్తగా జీవించగలుగుతుంది. నేలను గిన మనము తగలబెడితే మనము పండించిన పంటల్ని కానీ దేనినైనా తగలబెడితే ఇలా ఢిల్లీలో ఏ పరిస్థితి ఉందో వాతావరణంలో, గాలిలో అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేలని రక్షించుకోవాలంటే మనం ఇంతకుముందు ప్రభుత్వాలు వాటర్ షెడ్ పథకం ఉంటుండే, నేలని కోతకు గురి కాకుండా బాంధాలు వేయడం కానీ, ఎందుకంటే నేల సరిగ్గా ఉంటే కోతకు గురి అయితే మొత్తం మట్టి అంతా సముద్రంలో కలిసిపోతున్నది. కాబట్టి సముద్రంలో నీరు కూడా ఒకరోజు బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేలని రైతులందరూ, ప్రతి మనిషి నేలను జాగ్రత్తగా ఉంచుకుంటేనే మానవాళి సంతోషంగా జీవించగలుగుతుంది. ఈ నేలని కరెక్ట్ ఉంచుకోవాలంటే రైతు కూడా ప్రకృతి వ్యవసాయానికే ఎక్కువ ఆధారపడాలి. మరియు ప్రభుత్వం కూడా భూసార పరీక్షలు చేస్తే రైతుకు ఏ పంట వేసుకోవాలో ఆ నేలలో మొత్తము బయటపడుతుంది. కాబట్టి భూమిలో మనము కార్బన్ శాతం ఎక్కువ పెంచాలి. కాబట్టి కార్బన్ శాతం పెంచితేనే మనిషికి, రైతులకు సరి అయిన పంటలు పండుతాయి. ఈరోజు ప్రకృతి ప్రకోపిస్తే మన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటిస్తున్నది, మనకు అన్ని రకాల నేలను కాపాడుకుంటేనే పంటలు సరిగ్గా పండుతాయి. కాబట్టి నేలను కాపాడుకోవాలని నేను ప్రతి రైతుకు కోరుచున్నాను. రైతులకు వర్షాకాలం కంటే మొదలే భూసార పరీక్షలు చేసినట్టయితే భూమిలో ఉన్నటువంటి మరి ఏమైనా లోపాలున్నా వాటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి నత్రజని ఎక్కువ ఉందా, భాస్వరం తక్కువ ఉందా అనేటువంటి విషయాలు తెలుస్తాయి. మరి ఏ భూమిలో ఏ పంట వేస్తే మరి మనకు యోగ్యంగా ఉంటాయనేటువంటి విషయాలు తెలుస్తాయి. అటువంటి తెలియక రైతులు రాని విత్తనాలు ఆ భూమిలో సాగు కానటువంటి పంటను వేసి ఆ విధంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువనే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి క్లస్టర్కు ఇప్పుడు ఏఈఓ ఏరియాలో ఉన్నటువంటి క్లస్టర్కు 4-5 గ్రామ పంచాయతీలు, 2-3 గ్రామ పంచాయతీల ఏరియా ఉందో ఆ ఏరియాలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి పొలం నుండి, ప్రతి చేను నుండి మరి ఇలాంటి భూసార పరీక్షలు చేసి మరి ఏ పంటలు వేయాలనేటువంటి మరి ప్రభుత్వాన్ని నిర్ణయించి చెప్తే, మరి ఆ భూమిలో ఎటువంటి లోపాలు ఉన్నాయో కూడా చెప్తే అవన్నీ సవరించుకొని మరి పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం వెంటనే ఈ విధంగా చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మనం వేసినటువంటి ఎరువులకు రెస్పాన్స్ అయ్యే శక్తి కూడా, అంటే దిగుబడి పరంగా చూసినప్పుడు కూడా మనకు ఒక
ఒక కిలో నత్రజని భాస్వరం పొటాషియం ఎరువులు వేసినప్పుడు ఎంతైతే ఒక ఉత్పాదకత రావాలో అంత కూడా అది రావడం కూడా తగ్గిపోవడం గమనిస్తూ ఉన్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులపైన మాత్రమే ఆధారపడి ఈ సేంద్రియ ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గించడము. దీని పర్యావసనం మనం చూసినట్టయితే ముఖ్యంగా వాయు కాలుష్యము, తర్వాత ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉత్పత్తి ఎక్కువ కావడం, తద్వారా ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్, తద్వారా ముఖ్యంగా చూసినట్టయితే అన్ని ప్రాంతాలు కూడా క్లైమేట్ చేంజ్, దాని ఎఫెక్ట్స్ కూడా ఈరోజు ముఖ్యంగా దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సోదరులు కేవలం రసాయనిక ఎరువులను వాడి సేంద్రియ ఎరువులను విస్మరించడం వల్ల నేలలో ఈ సేంద్రియ పదార్థం యొక్క స్థాయి, సేంద్రియ కర్బనం యొక్క స్థాయి కూడా తగ్గిపోవడం, ఈ సేంద్రియ కర్బనము, ఈ సేంద్రియ పదార్థం అనేది ముఖ్యంగా తగ్గిపోవడం వల్ల నేలలో వివిధ రకాలైన సూక్ష్మజీవుల యొక్క సంఖ్య తగ్గిపోవడానికి కూడా ప్రధాన కారణమవుతుంది. ఈ సూక్ష్మజీవులు అనేటివి ముఖ్యంగా నేలలో వివిధ రకాల పోషకాల లభ్యతను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం సేంద్రియ కర్బనము, సేంద్రియ పదార్థం యొక్క స్థాయి భూమిలో తగ్గిపోతుందో వీటి యొక్క లభ్యత కూడా తగ్గిపోవడం వల్ల కూడా ఓవరాల్గా ముఖ్యంగా మొక్కకు అందుబాటులో ఉన్నటువంటి పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా మనం కేవలము ఈ రసాయనిక ఎరువులపై మాత్రమే కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయం పైన చేసుకున్నట్టయితే ముఖ్యంగా అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వనరులు, ముఖ్యంగా ఈరోజు ఈ ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్లో మనం చూసినట్టయితే ఈ జీవామృతం తయారు చేసుకోవడం విధానం కావచ్చు, తద్వారా ముఖ్యంగా లోకల్గా అవైలబుల్ అయిన కౌడం కావచ్చు, యూరిన్ కావచ్చు, తర్వాత ముఖ్యంగా ఈ పంట అవశేషాలని మనం కాలబెట్టకుండా పంట అవశేషాలని ఈ మల్చింగ్గా వాడుకోవడం కావచ్చు, ఈ పంట అవశేషాలని అక్కడనే ఇన్కార్పొరేషన్ చేయడం వల్ల కావచ్చు మనకు నేలలో పోషకాల లభ్యత పెరుగుతుంది, సూక్ష్మజీవుల యొక్క స్థాయి పెరుగుతుంది. ఈ సూక్ష్మజీవుల యొక్క స్థాయి పెరగడం వల్ల నేలకు ముఖ్యంగా పంటకు పోషకాల లభ్యత పెరగడం వల్ల, అంతేకాకుండా వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, నీటి యొక్క వినియోగాన్ని తగ్గించుకోవడం, రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది. తర్వాత రైతుకు సాగు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కేవలము రసాయనిక ఎరువుల వినియోగం పైన ఆధారపడకుండా ఈ సేంద్రియ వ్యవసాయం చేసుకోవడం వల్ల లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.